సెన్స్ ఈ మెసేజ్ అన్నది టు ఆల్ ద నర్సింగ్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్ తెలంగాణ అనమాట. తెలంగాణలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ రీచ్ అవ్వాలని నా పాయింట్ నేను షేర్ చేస్తున్నా. ఇప్పుడు మనం రీసెంట్గా రాసాం కదండి, ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసాం కదా. అందులో రాసిన నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నా, ఇది కాంట్రాక్ట్ యాడ్ అయ్యే వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి అని కాదు. ఎవరు పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళు ఈ మెసేజ్ చదవండి, షేర్ చేయండి, రీచ్ అవ్వాలని ఆశించండి. సో నేను ఇప్పుడు ఎందుకు నా వాయిస్ రేస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి పాయింట్స్ యాడ్ చేస్తున్నారు కదండి. నార్మల్ స్టాఫ్కి కాంట్రాక్ట్ వాళ్ళకి డిఫరెన్స్ ఇచ్చారు కదా. అలాగే కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయమనండి. వాళ్ళు ఎలిజిబుల్ అయితే యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 20 మార్క్స్ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ అవుతుంటే, నార్మల్గా రాసి 40 మార్క్స్ 50 మార్క్స్ 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా ఏడుస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, చదివారు, ప్రిపేర్ అయ్యారు, కోచింగ్ తీసుకున్నారు. సో మా ఇంపార్టెన్స్ ఏంటి అని అందరూ బాధపడుతున్నారు. నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న వాళ్ళని ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, వాళ్ళని డిగ్రేడ్ చేయట్లేదు. బట్ నిజంగా కష్టపడిన వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి నేను ఈ వాయిస్ రేస్ చేస్తున్నా. సో గవర్నమెంట్ కూడా ఇది గవర్నమెంట్ వరకు వెళ్తే ఈ పాయింట్ నోట్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కాంట్రాక్ట్ వాళ్ళు అబవ్ 40 అబవ్ 45 హూ ఆర్ ఎలిజిబుల్ వాళ్ళకి ఇప్పుడు యాడ్ చేస్తే కాంట్రాక్ట్ మార్క్స్ అన్నవి ఓకే ఇంపార్టెన్స్ ఉంది అని మేము కూడా ఫీల్ అవుతాం. మేము కూడా ఇంత వాయిస్ రేస్ చేయము. నా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎలిజిబుల్ పీపుల్ అందరూ ఎలిజిబుల్ కాదు కదండి. ఏ ఎగ్జామ్కైనా పాస్ మార్క్ అంటూ ఉంటుంది. ఆ పాస్ మార్క్ బేసస్లోనే అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఇప్పుడు రాసిన ఎగ్జామ్కి అలా ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు అకాడమిక్ మార్క్స్ ఉన్నాయి, అవి కూడా అన్ని క్వాలిఫికేషన్స్లో అన్ని జాబ్స్లోనే అకాడమిక్ మార్క్స్కి వెయిటేజ్ ఉంది. మన నర్సింగ్లో ఎందుకు లేదండి? మన నర్సింగ్లో కూడా ఇప్పుడు అది కావాలి. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నాకు 50 మార్క్స్ వచ్చాయి, నాకేం ఎలిజిబిలిటీ ఉంది? నేను కాంట్రాక్ట్లో చేయట్లేదు, సో నాకేం పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు. అలాగే చాలామంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అబవ్ 40 అబవ్ 45 వచ్చింది, వాళ్ళకు కూడా అకాడమిక్ మార్క్స్ యాడ్ చేయండి, అది కూడా ఒక వెయిటేజ్ ఇవ్వండి. ఇదే ఇష్యూ 2017లో వస్తే నర్సింగ్ యూనియన్ అంతా గ్రూప్ అంతా కలిసి ఒక కమిటీగా రేజ్ అయితే వాళ్ళకి యాడ్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు యాడ్ చేయట్లేదు? ఈ పాయింట్ కూడా అడగడానికి నర్సింగ్ మెంబర్స్, ఈ నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే మొన్న రాశారో 40,000 పీపుల్ రాశారు కదా, మీ రియాక్షన్స్ ఇవ్వండి. లెట్స్ గ్యాదర్. ఎవరైనా గ్యాదర్ అవ్వాలి అంటే యూ క్యాన్ పింగ్ ఇన్ దిస్ గ్రూప్ ఆర్ మీరు ఇందులో మెసేజ్ పెట్టచ్చు ఈ యూట్యూబ్లో, సో దట్ వీ విల్ యాడ్ యూ ఇన్ ద గ్రూప్. అండ్ మనందరం కలిసి హయ్యర్ అథారిటీస్కి మన ప్రాబ్లం షేర్ చేద్దాము. అట్లీస్ట్ సీఎం వరకు వెళ్తాదో లేకపోతే హెల్త్ మినిస్టర్ వరకు వెళ్తాదో ట్రై చేద్దాం. ట్రై చేయకుండా ఎందుకు మీరు అవుట్పుట్ కోసం, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు క్యాండిడేట్స్ అబౌవ్, ఇప్పుడు నా థర్డ్ పాయింట్ ఏంటంటే, సరే అందరికీ తెలుసు 95% మనకి తెలుసు వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకే ఈ జాబ్స్ ఫిల్ అవుతాయి అని. అప్పుడు ఆ కాంట్రాక్ట్ వాళ్ళ జాబ్ వేకెన్సీ అవుతాయి కదా, ఆ వేకెంట్ పొజిషన్స్ అయినా నెక్స్ట్ ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వమని ఇప్పుడు మనం ఫైట్ చేయాలి. మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అంటాడు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అవన్నీ పెట్టుకోకుండా ఇప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళల్లోని ఎవరైతే నెక్స్ట్ లైన్లో ఉంటారో, లైన్ ఆఫ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఈ కాంట్రాక్ట్ పొజిషన్స్ ఫిల్ చేసిన చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లీస్ట్ మాకు కాంట్రాక్ట్ బేసిస్లో అయినా వేకెన్సీస్ ఫిల్ అయ్యాయి, మాకు జాబ్ వచ్చింది, మేము పడిన కష్టానికి అట్లీస్ట్ రిజల్ట్ వచ్చింది అని కొంతమంది అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ గ్రూప్లో రియాక్ట్ అయిన వాళ్ళందరూ జాబ్స్ వస్తాయని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ కష్టపడిన వాళ్ళు ఫిల్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ అయినా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇదే పాయింట్స్ మనం రేస్ చేయడానికి ఉంటుంది కదా. సో నేను చెప్పింది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, కానీ నేను చెప్పిన దాంట్లో ఎంత పాజిటివిటీ ఉందో దానికి రియాక్ట్ అవ్వమని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ.